తెలంగాణ రాజకీయాల్లో కూడా ఏవో అనూహ్య పరిణామాలే సంభవించబోతున్నాయా అనే అనుమానం వచ్చే విధంగా 2 రోజుల నుంచి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి చాలా దగ్గరి మనిషి, ఇంటి మనిషి లాంటి ఆ పత్రికా యజమాని తీవ్రంగా టార్గెట్ చేయడం, వారంత పలుకులాయన. బట్టి విక్రమార్క గారు మీడియా సమావేశం పెట్టి దీని వెనకలు ఎవరున్నారన్న సంగతి మాట్లాడుకుందాం, టైం వస్తుంది, నీలాంటి అజ్ఞానపు కారు కూతలకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు, నీకు ఎవరి మీదైనా ప్రేమ ఉంటే ఉంచుకో నీ దగ్గరే, నేను రాజశేఖర్ రెడ్డి గారి సన్నిహితుడిని, చాలా దగ్గరి సన్నిహితుడిని కాబట్టి నన్ను టార్గెట్ చేసావేమో నీవని బట్టి విక్రమార్క గారు కూడా సీరియస్గానే స్పందించారు. ఇదంతా జరిగిన రోజే తాజాగా ఖమ్మంలో ఒక వేదిక మీద నుంచి ప్రసంగించుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో అసలు మనం ఆశ్చర్యపోదాం. తను ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకుడిగానే ఉన్నారా, కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రిగా ఉన్నారా, ఈవెన్ తెలంగాణ కాంగ్రెస్లో కూడా చాలా చర్చనీయాంశమైంది ఈ ఎపిసోడ్. ఆయన ఏమంటారు, తాజాగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండకూడదు అని, తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఇబ్బందికర పరిస్థితులు కల్పించినటువంటి బీఆర్ఎస్ ఏదైతే ఉంటుందో ఆ బీఆర్ఎస్ గద్దెలు దిగాలి, ఊర్లలో వాళ్ళ దిమ్మెలు పగలాలి, వాళ్ళ కూసాలు కదలాలి. తెలంగాణలో ఎన్టీ రామారావు గారికి అభిమానులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారికి సహచరులు ఉన్నారు, అనుచరులు ఉన్నారు. మీరందరూ రండి, వచ్చి బీఆర్ఎస్ను 100 మీటర్ల గోయి తీసి ఆ గోతులో పూర్తి చేయండి, వీళ్ళ దిమ్మెలు కూల్చేయండి, కూసాలు కదిలించేయండి, గద్దెలు దించేయండి అని చెప్పి అది పాట ఉంటుంది కదా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా అన్నట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు పిలిపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంటుకొని ఇంకా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చారు. ఈ కాన్సెప్ట్ అర్థం కాలే. పైగా తెలుగుదేశం ఎన్డీఏలో ఉంది, వీళ్ళేమో వాళ్ళకు డెడ్ ఆపోజిట్ కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అయినా ఇంకా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అంటూనే ఉన్నారు. మరి ఇవన్నీ చేసినప్పుడే రామారావు గారికి నిజమైన నివాళి అన్నారు. బీఆర్ఎస్ దిమ్మెలు ఊడగొట్టినప్పుడు, గొయ్యి తీసి గోతులో పాతేసినప్పుడే ఎన్టీ రామారావుకి నిజమైన నివాళి. చంద్రబాబును, టీడీపీని కేసీఆర్ గారు ఇబ్బంది పెట్టారు కాబట్టి వాళ్ళ కూసాలు కదిలించేయండి అని. ఏ రామారావు గారి అయితే ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఒక పార్టీని స్థాపించి ఆయన రాజకీయం చేసుకుంటూ వచ్చారు, రామారావు గారు వ్యతిరేకించిన పార్టీ తరపున ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అదే రామారావు గారిని, తెలుగుదేశం పార్టీని వాళ్ళకు పిలిపించుకుంటూ వాళ్ళు రండి మీరు ముందుకు అని చెప్పి బీఆర్ఎస్ కూసాలు కదిలించేయండి అని చెప్పి పిలిపివ్వడం ఇదేంటో నాకు అర్థం కాలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, రామారావు గారు ఏ పార్టీని వ్యతిరేకించుకుంటూ పార్టీ పెట్టారో ఆ పార్టీకి ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధ్యక్షుడిగా, సరే ముఖ్యమంత్రిగా. అంటే ఇంకా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాసనలు పోలేదా? ఇంకా రేవంత్ రెడ్డి గారికి మనసు ఏమైనా లాగుతూ ఉందా? లేకుంటే త్వరలో తెలంగాణ రాజకీయాలు కానీ ఏమైనా కీలక పరిణామాలు జరగబోతున్నాయా? ఈ చర్చ అయితే అఫ్కోర్స్ తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. కొందరు మినిస్టర్లకు సీఎంకి పోవడం లేదని, మినిస్టర్లకు పడట్లేదు. ఎక్కడైనా కాసింత బ్లాస్ట్ అవ్వడం మొదలు పెడితే ఆ బ్లాస్టింగ్ తెలంగాణలో చాలా దూరం పోయేటట్లు చాలా స్పష్టంగా కనిపిస్తుంది, పొలిటికల్ బ్లాస్టింగ్.